నాణ్యతైన భోజనం పెడుతున్నారంటూ నాగర్ కర్నూలు జిల్లా లింగాలలోని ఎస్సీ బాలుర హాస్టల్ విద్యార్థులు ధర్నాకు దిగారు. ప్రతిరోజు వండిన అన్నం సరిగా ఉడకటం లేదని, మెతుకులు బియ్యంగా ఉన్నాయంటూ ఇలా ఉంటూ తింటే తమకి విద్యార్థులకు హాస్టల్ వారికి దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. దీంతో అన్నం తింటే తినండి, లేకపోతే పోండి అని వార్డెన్ తమ పట్ల దురుసుగా ప్రవర్తించారంటూ విద్యార్థులు వాపోతున్నారు. ఇక హాస్టల్ వార్డెన్ వెంటనే సస్పెండ్ చేయాలని కూడా పెద్ద ఎత్తున స్టూడెంట్స్ నినాదాలు చేశారు. అట్లాంటి ఫుడ్ సరిగా లేని ఎట్లా చాలా బుద్ధి అయితే చెప్పు. తాగొచ్చి కొడుతుండా లేచింది ఇట్లా వాసింది. మొన్న ఉద్యోగం కడుపులో వర్గాల పుట్టిండు అట్లా ప్రాంతాలనే లేడు. అప్పుడు నాకు చేస్తుండు. ఏం పేరు మీ వాడని పేరు? కృష్ణ. ఇప్పుడు ఎమ్మటే ఆయన తీసేయాలి. వాడొకసారి వద్దు, ఫస్ట్ వాడొకసారి ఉన్నప్పుడు ఇట్లా లేకుండే, వాడొకసారి వచ్చినందుకు ఇట్లా. ఇంత ముందుకు పాత వాడొకసారి ఉన్నప్పుడు అనే పిల్లలు ఎంతమంది ఉన్నారు మీకు తెలుసా? ఒక ఖర్చు 60-70 మంది ఉన్నారు. ఇప్పుడు అనేది పిల్లలు అనేది 16 మంది ఉంటారు. టోటల్ 53 మంది ఉన్నారు. 53 మందిలో అనేది 16 మంది ఎందుకుంటున్నారు అంటే కొంతమంది బిస్కర్లు చేయట్లేదని, దుప్పట్లు చేయట్లేదని, బ్యాగులు చేయట్లేదని వాళ్ళు అంటారు. ఇస్తే బాగానే ఉంటుంది.